మిగతా అప్డేట్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో డీడీఓ కార్యాలయం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ ఆఫీసుల ఫోటోలను పరిశీలించారు ఆయన. అనంతరం వర్చువల్ విధానంలో డీడీఓ ఆఫీసులను పవన్ ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన దిశగా కూడా ముందుకెళ్తున్నామంటూ పవన్ చెప్తున్నారు. 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డీడీఓ ఆఫీసుల ద్వారా పౌర సేవలపై పర్యవేక్షణ సాధ్యమవుతుందని పవన్ అంటున్నారు. వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రవివర్మ, పంచాయతీరాజ్ శాఖని అభివృద్ధి చేసే దిశగా కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 77 డీడీఓ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి కూడా పవన్ ప్రారంభించడం జరిగింది. సో వర్చువల్గా కూడా మీటింగ్ అరేంజ్ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ చందు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. దాదాపు పంచాయతీ రాజ్ వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టడమే కాకుండా అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యంగా అంటే రూరల్ డెవలప్మెంటు, గ్రామ పంచాయతీరాజు, అలాగే డిఆర్డీఏ ప్రాజెక్టు వీటిలన్నింటినీ కూడా ఒక గొడి కిందికి తీసుకొచ్చి డీడీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థల్లో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ డీడీఓ వ్యవస్థను రూపొందించారు. ఇవాళ డీడీఓ వ్యవస్థ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీఆర్ఓలను కూడా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా భవిష్యత్తులో మార్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ ఆఫీసులని వర్చువల్గా చిత్తూరు నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడమే కాకుండా వారితో సమావేశమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వ్యవస్థలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అంటే వాటి పరిష్కారానికి మార్గాలు, అలాగే అదే కాకుండా దాదాపు కొన్ని సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా పదోన్నతి లేకుండా పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు కూడా పదోన్నతి కల్పించేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 77 డీడీఓ కార్యాలయాలను కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ చిత్తూరులోని డీడీఓ కార్యాలయం ప్రారంభించిన పిదప వర్చువల్గా అధికారులతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విలేజ్ డెవలప్ అంటే గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఏ మేరకు అమలవుతున్నాయి ఏంటి అనే దాన్ని వీటి ద్వారా వాటన్నిటిని కూడా డీడీఓ అంటే రూరల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి పర్యవేక్షించేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అయితే భావిస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీలో కూడా వీఆర్ఓలుగా ఉండే వాళ్ళని విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా నామకరణం చేసేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. అలాగే డిఆర్డీఏ, డిపిఓ, అలాగే రూరల్ డెవలప్మెంట్ వీటన్నిటినీ కూడా డీడీఓ పరిధిలోకి తీసుకొచ్చి గ్రామీణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కాకుండా ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపడుతున్నటువంటి పథకాలన్నింటినీ కూడా సక్రమంగా సజావుగా అమలు చేసేందుకు ఈ డీడీఓ వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 77 డీడీఓ కార్యాలయాలను కూడా ఇవాళ ప్రారంభించడమే కాకుండా అధికారులతో సమీక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడే సమీక్ష సమావేశం కూడా కాసేపట్లోనే ముగిసింది. సమీక్ష సమావేశం అనంతరం కూడా అధికారులతో ఇక్కడ ఉన్న జిల్లా శాఖ అధికారులతో కూడా సమావేశం జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఇప్పుడు కాసేపట్లోనే ఈ సమావేశం ముగించుకుని ఇక్కడి నుంచి మంగళగిరికి బయలుదేరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అదే ముఖ్యంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధి అంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మార్గదర్శకాలను రూపొందించి తద్వారా మా విలేజ్ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.